ఇంకోటి ఏంటంటే ఐడి కార్డులు చెక్ చేసి కాల్ చేయడం, పాయింట్లు ఇప్పేసి కాల్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ప్రపంచానికి తెలుసు, అది ఏ సిచ్యువేషన్ లో ఉంది. ఆ దేశం కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది. ఈ రోజుల్లో కూడా కనీసం వాళ్ళు నాలుగు దేశాలతో సత్సంబాలు కలుపుకొని పోకపోతే ఆల్రెడీ కొన్ని కంట్రీలు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. అంటే ఆ దేశానికి ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేసినారు అందరు. ఇప్పటికీ కూడా వాళ్ళు తగ్గించుకొని లేకపోతే రాబోయే రోజుల్లో చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత అన్ని మతాలు కూడా శాంతి భద్రతలు ఉంటున్నారని చాలా మంది అనుకుంటారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద దాడికి అసలు తప్పిదం ఎక్కడ జరిగిందంట? తప్పిదం అంటే చాలా మంది అనేది అంటే మన ఇండియన్ కంట్రీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం ఫెయిల్యూర్ అయింది అంటున్నారు. అది తప్పు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగానే ఉంది. అక్కడున్న మన భద్రతా వ్యవస్థ కూడా బాగానే ఉంది. దొంగల్లాగా డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ లాగా వచ్చి పటపట గాల్చేసి వెళ్ళిపోయిన నుంచి అక్కడ అది పిరికి పంద చర్యని. నేను నా నుంచి నేను ఒక రిక్వెస్ట్ నరేంద్ర మోడీ గారికి కానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కానీ, ఇంకొక సర్జికల్ స్ట్రైక్ అనేది కావాలి. అంటే లాస్ట్ టైం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ కంటే ఇంకా గట్టిగా కొట్టాలి వాళ్ళని. అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ కూడా ఏమంటున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే మాకు సంబంధం లేదంటున్నాడు. అలాంటి సన్నాసులు కూడా ఆ దేశంలో నుంచి మన దేశంలోకి ఎలా వస్తారు? రారు కదా. అలాంటప్పుడు మరి మీ దేశం మా దేశం కలిపి ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదంటే మనోళ్ళు ఖచ్చితంగా ఒక డిసిజన్ అయితే తీసుకోవాలి. ఇంకొకసారి గట్టిగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ బంకర్లు మొత్తం బ్లాస్ట్ చేసి మళ్ళీ వస్తే రావాలి. ఎందుకంటే యాజ్ అ ఇండియన్ గా నేను కోరుకుంటున్నాను. నీకు పిరికి పంద చర్యలు కదా అది. 30 మంది ప్రాణాలు ప్రశాంతంగా అక్కడ. సహాయం అనేది ప్రకటిస్తారండి, సహాయం గురించి కాదు. దేశం మీద దాడిగా చూడాలి దీన్ని. సహాయం ఏముంది చెప్పు? సహాయం ఎంత చేసినా ఆ 30 కుటుంబాలకి ఎస్ అందు గురించే సహాయం చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి, ఆదుకోవాలి. బట్ నా ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక సర్జికల్ స్ట్రైక్, పెద్ద సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చెయ్యాల్సి, పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదం మీద. దాన్ని సపోర్ట్ చేస్తున్న నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ తోనే ఇదంతా మళ్ళీ జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ళ గవర్నమెంట్ చూస్తుంది ఉగ్రవాదాన్ని, కానీ అనకపోవడానికి ఇంకా ఎక్కడ ఒకటి జరగడానికి మెయిన్ కారణాలు ఏంటంటారు? మెయిన్ కారణాలు అంటే ఆ దేశ పరిస్థితి బాగాలేదు. ఈ రోజు మీకు తెలుసు అనుకుంటా, అక్కడ కొన్ని గోధుమలు కానీ, కొన్ని బియ్యం కానీ, కనీసం గుడ్లు కానీ, ఒక నిమ్మకాయ కానీ కొనుక్కోవాలంటే వాళ్ళకి తిండి తినడానికి లేదు అక్కడ. ఆ దేశ అభివృద్ధి గురించి కానీ, ఆ దేశం ఇంకా ఇతర దేశాలతో సత్సంబాలు కలుపుకొని ఇప్పుడు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ పద్దాకల కవ్వింపు చర్య మన ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ ఎంత చెప్పండి. అది అసలు మన ఒక స్టేట్ అంతా కూడా, మన తెలంగాణ స్టేట్ అంతా కూడా లేదు. మరి ఎందుకు? అందరూ ఐకమత్యంగానే ఉంటున్నాం, క్రికెట్ ఆటలు ఐకమత్యంగానే ఆడుతున్నాం, కానీ ఇలా ఎందుకు సపరేట్ గా మళ్ళీ దీనికంటే సపరేట్ గ్యాంగ్ ఏమైనా ఉందంటారా? ఇగో దేశం లోపల కూడా కొన్ని ఐకమత్యమే మహాబలం నమ్మేవాళ్ళం మనం. అదే దేశంలో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని కూడా వేరేయాలి. మన దేశంలోకి వచ్చే శక్తులు వేరే, ఇలాంటి ఉగ్రవాద సంస్థ, టెర్రరిస్ట్ సంస్థలు కూడా వేరేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఆ రోజు నుంచి వంకర బుద్ధే. వాళ్ళు ప్రతిరోజు ఉల్లంఘనలు అక్కడ చేయడం, అక్కడ మన బార్డర్లోకి రావడం, ఆర్మీ అదే చేస్తుంది, అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా అవే చేస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర. అందుగురించే నేను కేంద్ర ప్రభుత్వానికి అండ్ నరేంద్ర మోదీ గారికి అండ్ అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఐ స్మాల్ రిక్వెస్ట్, నేను మరొకసారి పాకిస్తాన్కి గట్టి బుద్ధి, ఇంకొక పెద్ద సర్జికల్ స్ట్రైక్తో బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఐడి కార్డులు చెక్ చేసి కాల్ చేయడం, పాయింట్లు ఇప్పేసి కాల్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ప్రపంచానికి తెలుసు, అది ఏ సిచ్యువేషన్లో ఉంది. ఆ దేశం కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది. ఈ రోజుల్లో కూడా కనీసం వాళ్ళు
నాలుగు దేశాలతో సత్సంబాలు కలుపుకొని పోకపోతే ఆల్రెడీ కొన్ని కంట్రీలు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. అంటే ఆ దేశానికి ఇది ఒక టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేసిర్రు అందరు. ఇప్పటికీ కూడా వాళ్ళు తగ్గించుకొని లేకపోతే రాబోయే రోజుల్లో చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అన్న ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత అన్ని మతాలు కూడా శాంతి భద్రతలు ఉంటున్నారని చాలా మంది అనుకుంటారు. మరి ఇప్పుడు ఇంత పెద్ద దాడికి అసలు తప్పిదం ఎక్కడ జరిగిందంట? తప్పిదం అంటే చాలా మంది అనేది అంటే మన ఇండియన్ కంట్రీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం ఫెయిల్యూర్ అయింది అంటున్నారు. అది తప్పు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగానే ఉంది. అక్కడున్న మన భద్రతా వ్యవస్థ కూడా బాగానే ఉంది. దొంగల్లాగా డ్రెస్సుల్లో వచ్చి ఆర్మీ లాగా వచ్చి పటపట గాల్చేసి వెళ్ళిపోయిన నుంచి అక్కడ అది పిరికి పంద చర్యని. నేను నా నుంచి నేను ఒక రిక్వెస్ట్ నరేంద్ర మోడీ గారికి కానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కానీ, ఇంకొక సర్జికల్ స్ట్రైక్ అనేది కావాలి. అంటే లాస్ట్ టైం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ కంటే ఇంకా గట్టిగా కొట్టాలి వాళ్ళని. అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ కూడా ఏమంటున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే మాకు సంబంధం లేదంటున్నాడు. అలాంటి సన్నాసులు కూడా ఆ దేశంలో నుంచి మన దేశంలోకి ఎలా వస్తారు? రారు కదా. అలాంటప్పుడు మరి మీ దేశం మా దేశం కలిపి ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదంటే మనోళ్ళు ఖచ్చితంగా ఒక డిసిజన్ అయితే తీసుకోవాలి. ఇంకొకసారి గట్టిగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ బంకర్లు మొత్తం బ్లాస్ట్ చేసి మళ్ళీ వస్తే రావాలి. ఎందుకంటే యాజ్ అ ఇండియన్ గా నేను కోరుకుంటున్నాను. నీకు పిరికి పంద చర్యలు కదా అది. 30 మంది ప్రాణాలు ప్రశాంతంగా అక్కడ. సాయం అనేది ప్రకటిస్తారండి. సహాయం గురించి కాదు, దేశం మీద దాడిగా చూడాలి దీన్ని. సహాయం ఏముంది చెప్పు? సహాయం ఎంత చేసినా ఆ 30 కుటుంబాలకి ఎస్ అందు గురించే సహాయం చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి, ఆదుకోవాలి. బట్ నా ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక సర్జికల్ స్ట్రైక్, పెద్ద సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద చెయ్యాల్సి, పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదం మీద. దాన్ని సపోర్ట్ చేస్తున్న నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ తోనే ఇదంతా మళ్ళీ జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ళ గవర్నమెంట్ అణిచివేయాలని చూస్తుంది ఉగ్రవాదాన్ని, కానీ అనకపోవడానికి ఇంకా ఎక్కడ ఒకటి జరగడానికి మెయిన్ కారణాలు ఏంటంటారు? మెయిన్ కారణాలు అంటే ఆ దేశ పరిస్థితి బాగాలేదు. ఈ రోజు మీకు తెలుసు అనుకుంటా, అక్కడ కొన్ని గోధుమలు కానీ, కొన్ని బియ్యం కానీ, కనీసం గుడ్లు కానీ, ఒక నిమ్మకాయ కానీ కొనుక్కోవాలంటే వాళ్ళకి తిండి తినడానికి లేదు అక్కడ. ఆ దేశ అభివృద్ధి గురించి కానీ, ఆ దేశం ఇంకా ఇతర దేశాలతో సత్సంబాలు కలుపుకొని ఇప్పుడు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ పద్దాకల కవ్వింపు చర్య మన ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ ఎంత చెప్పండి. అది అసలు మన ఒక స్టేట్ అంతా కూడా, మన తెలంగాణ స్టేట్ అంతా కూడా లేదు. మరి ఎందుకు వాటిలో అందరూ ఐకమత్యంగానే ఉంటున్నాం, క్రికెట్ ఆటలు ఐకమత్యంగానే ఆడుతున్నాం, కానీ ఇలా ఎందుకు సపరేట్ గా మళ్ళీ దీనికంటే సపరేట్ గ్యాంగ్ ఏమైనా ఉందంటారా? ఇగో దేశం లోపల కూడా కొన్ని ఐకమత్యమే మహాబలం నమ్మేవాళ్ళం మనం. అదే దేశంలో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని కూడా వేరేయాలి. మన దేశంలోకి వచ్చే శక్తులు వేరే, ఇలాంటి ఉగ్రవాద సంస్థ, టెర్రరిస్ట్ సంస్థలు కూడా వేరేయాలి. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఆ రోజు నుంచి వంకర బుద్ధే. వాళ్ళు ప్రతిరోజు ఉల్లంఘనలు అక్కడ చేయడం, అక్కడ మన బార్డర్లోకి రావడం, ఆర్మీ అదే చేస్తుంది, అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా అవే చేస్తున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర. అందుగురించే నేను కేంద్ర ప్రభుత్వానికి అండ్ నరేంద్ర మోదీ గారికి అండ్ అమిత్ షా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఐ స్మాల్ రిక్వెస్ట్, నేను మరొకసారి పాకిస్తాన్కి గట్టి బుద్ధి, ఇంకొక పెద్ద సర్జికల్ స్ట్రైక్తో బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను.